హాయ్ ఫ్రెండ్స్, ఈ నంది 16వ శతాబ్దం నుంచి సేకరించబడింది. పెనుగొండ గ్రామము, అనంతపురం జిల్లా. సుబ్బారావు మ్యూజియంలో నంది అందంగా చెక్కబడినది. ఆలూరు కోన లక్ష్మీనారాయణ స్వామి 16వ శతాబ్దం సంబంధించిన విగ్రహం ఇది. ఇక్కడ అమర్చారు. 16వ శతాబ్దం వేపులపర్తి మహాలక్ష్మి బ్రహ్మసముద్రం అనంతపురం విగ్రహం. చాలా అరుదైన విగ్రహం, చూడడానికి చూడముచ్చటగా ఉన్న విగ్రహం, ఎంతో అందంగా ఉన్నది. 16వ శతాబ్దం నుంచి సేకరించబడిన విగ్రహం మహాలక్ష్మి, 16th century. చాముండి టెంపుల్ స్టాచ్యూ 14వ శతాబ్దం సంబంధించినది. ఇక్కడ మ్యూజియంలో అమర్చారు. పురాతనమైనటువంటి శిల్పం, చూడడానికి చాలా అద్భుతంగా ఉన్నది. లక్ష్మీ నరసింహస్వామి విగ్రహము 13వ శతాబ్దం సంబంధించినది. చూడడానికి చాలా అందంగా పురాతనమైనటువంటి 13వ సెంచరీకి సంబంధించినది. లక్ష్మీనరసింహస్వామి విగ్రహము 16వ శతాబ్దం సంబంధించినది. పురాతనమైనటువంటి విగ్రహము, చాలా అందంగా విగ్రహాలే. 16వ శతాబ్దం 15వ శతాబ్దం వారాహి మాత కేసు ప్రదర్శన శాల సేకరించబడింది. పురాతనమైనటువంటి మీకోసం తెరిసాము ఎండలో ఉండి యాక్టింగ్ చేసుకుంటున్నాను. వీరగల్లు విగ్రహం, శైవ ద్వార పాలకుడు వీరగల్లు స్టాచ్యూ, గజలక్ష్మి దేవాలయ అధిష్టానం. నంది ఈశ్వరుడు, ద్వారబంధములతో కూడిన శివలింగం. ద్వార అంటే నాలుగు బంధములతో కూడిన శివలింగం. శ్రీశైలం ప్రాజెక్ట్ నీట మునగక ప్రాంతంలో సేకరించబడిన విగ్రహం. ఇది విజయనగర సామ్రాజ్యంలో సేకరించబడిన స్టాచ్యూస్. వీరగల్లు శాసనం. ఇక్కడ వర్డ్స్ ఉన్నాయి కదా, ఈ వర్డ్స్ గురించి. వీరగల్లు రాప్తాడు మండలం గ్రామంలో స్టోన్. రాప్తాడు గ్రామం నుంచి పెనుగొండ గ్రామం నుంచి ద్వారపాలక 16వ శతాబ్దం.